ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క మిత్రులందరికీ, అదేవిధంగా ఒక కుటుంబంగా చేరిన మనందరికి కూడా మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్తాం. పరిశుద్ధుడా, 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 సైన్యములకు అధిపతి అయిన మా దేవ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వైతిత్వమైన ఏకత్వమై ఉన్న మా తండ్రి, ఇదిగో ఈ సాయంకాల సమయంలోనైనా మేమంతా ఒక కుటుంబంగా చేరి నీ కుమారుడును, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క త్యాగమును బట్టి ఈ రాత్రి సమయంలో నీ సన్నిధిలో మేము చేరి నీ వాక్యాన్ని వినదలుచుకున్నాం. నాయన ప్రభువా, మీరే ఈ బిడ్డలతో మాట్లాడండి. కృపగల తండ్రి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడి వారికి అవసరమైనటువంటి వాక్యాన్ని అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఇంకా మనమంతా కూడా క్రిస్మస్ సీజన్లో ఆ ఆనందోత్సాహాలలో ఇంకా ఉంటున్నాము అని నేను నమ్ముచున్నాను. మనం క్రిస్మస్కు చాలా సంతోషంగా ప్రభువును ఆరాధించుంటాము, ఆయన యొక్క దీవెనలను పొందింటాం. మరి ముఖ్యంగా క్రిస్మస్లో మనం గమనించేది ఏంటంటే, మనందరినీ ప్రేమించినటువంటి పరలోకపు తండ్రి యేసు ప్రభువును మనకొక గొప్ప బహుమతిగా అనుగ్రహించాడు. ఈ గొప్ప బహుమతినే మనము ఆ రోజును క్రిస్మస్గా చెప్పుకుంటున్నాం. గతంలో 3 వారాల క్రితం నేను తెలియజేసినట్లుగా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఆయన పుట్టినటువంటి జన్మదినోత్సవంలో ప్రభువును మనం ఆనందించి సంతోషంతో ఆయన స్తుతించి ఆరాధిస్తూ ఉంటాం. ఇంకా ఆ సంతోషంలో మనం కొనసాగుతున్నాం. ఎందుకంటే ఒక 4 రోజులు మాత్రమే గడిచింది. మరి ఈ పండుగ జరుపుకున్నటువంటి మనము, ఆరాధించినటువంటి మనము, అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుసు. వాటన్నిటిని కూడా గతంలో నేను ఒకసారి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈరోజు లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 10వ వచనమును మీతో నేను పంచుకోవాలని అనుకున్నాను. వచ్చినటువంటి యేసయ్య, ఆయన జీవితము, ఆయనను మనల్ని నడిపించినటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేక విధాలుగా మనకు తెలియజేయబడింది. మరి పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే 2 విషయాలు మనకు తెలుస్తాయి. ఒకటి ఏంటంటే, యేసు ప్రభువును గురించి ఇతరులు చెప్పినటువంటి విషయాలు మనకు బైబిల్లో తెలుస్తాయి. అదేవిధంగా యేసు ప్రభువును గురించి యేసు ప్రభువే ఏం చెప్పాడో ఆ విషయాలు కూడా ఉన్నాయి. సో 2 థింగ్స్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభు పుట్టకకు ముందే ఏమి లేఖనాలు ప్రచురించాయి, ఆయన ఎలాంటి వారని తెలియజేయబడ్డాడు. మరి వచ్చాక యేసు ప్రభు తన నోటి ద్వారా ఏం చెప్పాడు అనేటువంటి ఈ 2 విషయాలను గమనించినప్పుడు ఈరోజు మనం వినబోతున్నటువంటి ఈ వాక్యము యేసు ప్రభువే స్వయాన తెలిపినటువంటి మాట. ఆయన ఎందుకు వచ్చాడో ఆయనే తెలిపాడు.
నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చినట్లుగా అక్కడ అతనితో చెప్పాను. అంటే దాని వాక్యాన్ని మనం ఇంకా ముందుకెళ్ళి చూస్తే జక్కయ్యను గురించి మనకు ఆ స్టోరీ తెలుస్తుంది. జక్కయ్య ఎలా యేసు ప్రభువుని చూడాలనుకున్నారో, తనలో ఉన్నటువంటి లోపం లేంటో కనుక్కొని వాటిని గురించి ఆయన చర్య తీసుకొని తన యొక్క స్వభావాన్ని, తన యొక్క ఫిజికల్ నేచర్ను ఆయన అర్థం చేసుకొని చెట్టెక్కడం. యేసు ప్రభు జక్కయ్యను ఎరిగినవాడు కనుక ఈ జక్కయ్యను పిలవడం అదంతా తెలుస్తుంది. వెంటనే జకరయ్యకు వచ్చినటువంటి ఆ మార్పు, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, అవన్నీ విన్న తర్వాత ప్రభు అతనితో తను ఎందుకు వచ్చాడో చెప్పాడు. అదే ఈరోజు మనందరితో కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు దేవుడిచ్చినటువంటి బహుమానమైనటువంటి యేసయ్య ఎలాంటి వాడు అని. మనం యెషయా గ్రంథం మనం గమనించినట్లయితే దాంట్లో 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, తర్వాత 9వ అధ్యాయం ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే ఒక్క విషయం మాత్రం మనకు ఏం తెలుస్తుందంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినవాడు. మరి ఇంత మంచి గిఫ్ట్ దేవుడు మనకిచ్చాడు. నీ కష్టాలలో నీకు ఆలోచన అనుగ్రహించేవాడు, నీ జీవితంలో అద్భుతాలు చేసేవాడు, నీకు నెమ్మది లేని తనంలో నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు, నిన్ను నిత్యము పరిపాలించేటువంటి వాడు. ఇలాంటి గొప్ప యేసయ్య మనకు దేవుడిచ్చాడు. ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా చాలా మంది క్రైస్తవులు కేవలం క్రైస్తవులుగా, నామినల్ క్రిస్టియన్స్గా ఉంటూ ఆ బహుమతిని చక్కగా వాడుకోవటం లేదు. మనం గమనించినట్లయితే మన జీవితాలలో వచ్చినటువంటి అనేక సమస్యలలో ప్రభువు కనిపించినటువంటి క్షణాలు చాలాసార్లు కనిపిస్తాయి. మరి అలాంటి గొప్ప యేసయ్య ఈరోజు తాను ఎందుకు వచ్చాడో తెలియజేస్తున్నాడు. ఈరోజు మీకు 2 విషయాలు నేను తెలియజేయాలనుకున్నాను. ఒకటి, ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు, క్రిస్మస్ రోజు చెప్పవలసింది కాదు, ఆయన వచ్చేసాడు ఆల్రెడీ. వి రిసీవ్డ్ హిమ్ యాజ్ అవర్ సేవియర్. ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసుకుందాం. తర్వాత ఆయన జన్మించిన తర్వాత అక్కడ కొన్ని జర్నీస్ జరిగాయి. యేసు ప్రభు జన్మించక ముందు జరిగినటువంటి ట్రావెల్ గమనించినట్లయితే ఆ జర్నీ యేసు ప్రభు గొప్ప ఔన్నత్యము కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకము నుండి భూమి మీదకి ఏతించాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ జర్నీ టుక్ బై జీసస్. ఎప్పుడైతే తన తల్లి మరియా గర్భంలో ఆయన ప్రవేశించాడో ఆ రోజు తన తల్లిదండ్రులు మరియా మరియు యేసేపు ఇద్దరు కూడా దే టుక్ 175 కిలోమీటర్స్ జర్నీ విత్ జీసస్ ఇన్ దేర్ వూంబ్. తల్లి గర్భములో ఉన్నటువంటి యేసయ్య తన తల్లిదండ్రులతో కలిసి నజరేతు నుండి బెత్లెహేముకు 175 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎలా వెళ్ళాడో మనకు బైబిల్లో అయితే లేదు. కొన్ని స్టోరీస్లో మనం ఏదో గాడిద మీద వెళ్ళారని రకరకాలుగా ఏదో ఉంది. వీ డోంట్ నో ద పర్టికులర్స్. హిస్టరీలో కూడా నేను కూడా అంతగా తెలుసుకోలేదు. కాబట్టి జీసస్ అయితే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి తన తల్లిదండ్రులతో కలిసి ఆమె వూంబ్లో ఉన్నటువంటి జీసస్ హీ ట్రావెల్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాడు గర్భంలో ఉన్నటువంటి శిశువు పరిశుద్ధాత్మ పొంది వారు ఉన్నప్పుడు యోహాను గారు యేసు ప్రభువుని చూడగలిగాడు. గంతులు వేసినాడు గర్భంలో. ఆ శుభవచనం వినగానే తల్లి గర్భంలో గంతులు వేశాడు. మరి యోహానే గంతులు వేసినప్పుడు యేసు ప్రభు కూడా ప్రతి విషయం తన తల్లి గర్భంలో ఉంటుండగా అన్నీ తెలుసు. మరి వీటన్నిటిని గమనించినప్పుడు ఈరోజు ఈ 2 విషయాలను మనం గమనిస్తే యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా జర్నీస్ కొన్ని జరిగాయి. అవి ఏంటంటే షెపర్డ్స్ వారు ప్రయాణించారు, జ్ఞానులు ప్రయాణించారు, అదేవిధంగా అనేకులు ప్రభువుని చూడడానికి వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సో ఎప్పుడైతే ఈ శుభవర్తమానం అందిందో దే ఆల్ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు సీ జీసస్, టు వర్షిప్ హిమ్. ఈ రెండింటిని గురించి మనం డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను.
మరి మనం గమనించినట్లయితే ఎందుకు యేసు ప్రభువు ఈ యొక్క గొప్ప త్యాగానికి పూనుకొని ఈ మానవుడిగా అవతారం ఎత్తి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, నేను గమనించినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఒకటే ఒకటి, దేవుని యొక్క ప్రేమ, పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క గొప్ప ప్రేమ దీంట్లో కనిపిస్తుంది. ఆ ప్రేమ వల్ల ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. మరి యేసు ప్రభువుని చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిత్వమై ఉన్నారు కాబట్టి వాళ్ళు, యేసు ప్రభువు కూడా సృష్టి ఆరంభం నుంచే తండ్రితో ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయన కూడా ఈ గొప్ప త్యాగానికి ఆయన ఒప్పుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి మనం ఈ గమనించినప్పుడు ఈ కార్యక్రమం అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా పాల్గొన్నట్లు మనం బైబిల్లో చూస్తాం. యేసు ప్రభు జన్మించక పూర్వమే పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యాలు జరిగించాడని మనకు తెలుసు. సో ఇంత గొప్ప ఉద్దేశంతో దేవుడు మానవుణ్ణి ఎందుకు ప్రేమించాడు అని ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఎందుకు ప్రేమించాడంటే, ఇప్పుడు మనం తల్లిదండ్రులతో మనం ఎప్పుడైనా వారిని నొప్పికరంగా ప్రవర్తించినట్లయితే, వారికి ఒకవేళ మన ఇష్టానుసారమైన జీవితం వల్ల దూరమైనప్పటికీ వారు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. క్షణమాత్రం కోపించిన వారికి మన మీద ప్రేమ ఉంటుంది. మరి ఇహలోకంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకే, మన ప్రియులకు ఇలాంటి ప్రేమ ఉన్నప్పుడు, తానెంతగానో ఇష్టపడి నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకొని తన మహిమను అనుగ్రహించి భూమిని మనకు అనుగ్రహించి మీరు ఏలుడి అని భూమి అంతటిని మనకే ఇచ్చేసి ఆయన పరలోకాన్ని మాత్రం తీసుకున్నాడు, భూమిని తన పాదపీఠంగా చేసుకున్నాడు. మీరు ఈ భూమిని అంతా అనుభవించండి అని ఇంకా ఆశీర్వదించాడు కూడా. మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని ఇన్ని చెప్తే ఈరోజు క్రైస్తవ జీవితంలో ఇది లేదండి. చాలా మంది క్రైస్తవ జీవితంలో అభివృద్ధి, ఈ విస్తరించడము ఇవన్నీ లేకుండా పోతున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు తాను ప్రేమించినటువంటి తన ప్రజలు తన మహిమను కోల్పోయారు కాబట్టి తిరిగి మహిమను ఇవ్వాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. సో మనం నీతిమంతులుగా తీర్చబడడానికి, మనం విమోచింపబడడానికి యేసు ప్రభువును ఆయన ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపించినటువంటి ఆ మెయిన్ రీజన్ అదే. అదేవిధంగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకంలో మనలందరినీ ప్రేమించి ఈ భూమి మీద ఆయన ఉన్నటువంటి కాలంలో తండ్రిని మనకు తెలియజేశాడు, పరలోకాన్ని గురించి మనకు తెలియజేశాడు, నిత్య జీవమును గురించి మనకు తెలియజేశాడు, పాపము మరణము వీటిని గురించి కూడా తెలియజేశాడు. ఇన్ని తెలిసినా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వింటున్నప్పటికీ మన జీవితాలు ఎలాగున్నాయి అని ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి. వార్త తెలియగానే గొల్లలు ప్రయాణించారు, జ్ఞానులు ప్రయాణించారు. హౌ ఫార్ యు హ్యావ్ టేకన్ యువర్ జర్నీ? నువ్వు ఎంత దూరం ఇప్పుడు వెళ్ళావు? నువ్వు యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ జీవితంలో ఉంచుకొని ఆయనను ఆరాధించడానికి నువ్వు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళావు? ప్రభువు నీ క్వశ్చన్ వేస్తున్నాడు. స్టిల్ ఆర్ యూ ఆన్ ద వే, ఆర్ డిడ్ యూ రీచ్ జీసస్, ఆర్ యు ఆర్ అవే ఫ్రమ్ ద గాడ్? ఈ మూడు విషయాలు కూడా ఈ రాత్రి మనం వీటన్నిటిని మనం చేశాం కాబట్టి దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన చిత్తం నెరవేర్చాలని కుమారుడు విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఈరోజు మనకు చెప్పబడినటువంటి వాక్యం యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు. మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే లాస్ట్, LOST, లాస్ట్ అని ఉంటుంది. ఎందుకంటే జీసస్ కేమ్ టు సీక్, సేవ్ ద లాస్ట్. తప్పిపోయినటువంటి వారిని, అంటే తప్పిపోయిన వారే నశించినటువంటి వారు, ఆత్మీయంగా నశించిపోయినారు వాళ్ళు. ఒకవేళ ఇహలోకంలో
అన్ని సౌకర్యాలతో అంత ఆనందంతో మనం ఉన్నప్పటికీ మన హృదయంలో యేసు ప్రభు లేకపోతే ఆనందం అశాశ్వతమైనటువంటి ఆనందంగా మిగిలిపోతుంది. మరి మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అంటున్నారు. ఈ మనుష్య కుమారుడుగా యేసయ్య ఈ లోకానికి ఈజ్ టోటల్లీ ఎ హ్యూమన్ బీయింగ్, అట్ ది సేమ్ టైం టోటల్లీ గాడ్లీ. మనం మరి గమనిస్తే ఈ నరరూపంలో ఉన్నటువంటి నరావతారి అయినటువంటి యేసయ్య మనకున్నటువంటి ఆల్ ఎమోషన్స్ ద్వారా ప్రయాణించాడు. ఆయనకు కూడా ఆకలైంది, ఆయనకు కూడా దాహమైంది, ఆయనకు కూడా దుఃఖమైంది, ఆయనకు కూడా సంతోషమైంది. సో మెనీ థింగ్స్ ఈ ట్రావెల్డ్ త్రూ. మరి ఇలాంటి జీసస్ మనకున్నప్పుడు మనం ఎలాగున్నాం? నిన్న చాలా సూటిగా సునీల్ బ్రదర్ గారు నేను వాక్యం వినేటప్పుడు నాకు కూడా టచ్ అయింది. నీవు కూడా నన్ను వదిలిపోతావా అని. ఎంత బాధ అయిందంటే మనసులో ఆ మాట వింటే, అయ్యో ప్రభువా, ఏదైనా అనుకోని పరిస్థితులలో కూడా నిన్ను వీడకుండా ఉండడానికి మాకు సహాయం చేయాలని నాకు మనసుకు తట్టుతుంది. వెరీ గుడ్ మెసేజ్. నిజంగా దేవుడు ఒక మంచి క్వశ్చన్ వేశాడు, నీవు కూడానా? మేము ఇంగ్లీష్ ఎంఏ చదువుకునేటప్పుడు ఆ జూలియస్ సీజర్ది కూడా గుర్తొచ్చినప్పుడు అక్కడ నమ్మినటువంటి స్నేహితుడు స్టాప్ చేసినప్పుడు నీవు కూడానా అని అడుగుతాడు. మరి యేసయ్య ఈరోజు ఆ క్వశ్చన్ మనకు నిజంగా వేస్తే, నీవు కూడా నన్ను విడిచి వెళ్ళాలనుకుంటున్నావా? నీ కొరకు నేను ఇంత చేశాను, నా పరలోకపు తండ్రి ఇంత చేశాడు, నీవు నశించినందుకే నిన్ను రక్షించడానికి నేను వచ్చాను అని ఆయన అన్నప్పుడు మన దగ్గర సమాధానం చక్కగా ఉండాలి. మనం గమనించినప్పుడు నశించిపోయింది. ఎందుకు నశించింది అంటే, ఈ సాతాను నాకు ఒక తలంపు దేవుడు కలగజేస్తున్నాడు. ఏంటంటే, దేవుడు తాను ప్రేమించినటువంటి కారణం ఒకటి ఇప్పుడు వస్తున్న తలంపుకి ఏంటంటే, తన పిల్లలు తప్పు చేయరని దేవునికి తెలుసు అంట. కానీ సాతాను వాళ్ళని మోసం చేస్తాం, తెలియక ఆ తప్పులో పడిపోతున్నారు. వారి యొక్క ఇన్నోసెన్స్, వారి యొక్క ఇగ్నోరెన్స్, వారి యొక్క అజాగ్రత్త, కేర్లెస్నెస్, దీనివల్ల సాతాను తన బిడ్డలను మోసం చేస్తుందని ప్రభువుకు తెలుసు అని నాకు మనసులో తలంపు పిడుస్తున్నాడు దేవుడు. అందుకొరకే తెలియక పాపంలోనికి వెళ్ళిపోయారు, కొంతమంది తెలిసి పోయారు. మరి నశించిన పోయిన వారు ఎవరు అని మనం గమనించినట్లయితే, ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభువును వదిలి వెళ్ళినటువంటి వారు, అంటే దే రెఫ్యూజ్డ్ జీసస్ ఇన్ దిస్ వరల్డ్. ఇజ్రాయేలీలు కూడా ఇప్పుడు ఇంకా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభువును ఎరగకుండా ఆయనను రెఫ్యూజ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమందిని మనం గమనించినప్పుడు వారు యేసు ప్రభువును ఎవరో తెలియనటువంటి వారు. దే డు నాట్ నో, దే ఆర్ లాస్ట్. మేము తప్పిపోయినాము అని తెలుసుకోలేనటువంటి వారు కొంతమంది, యేసయ్యను తెలిసి వద్దనుకున్న వారు కొంతమంది, యేసయ్యను తెలుసుకొని కూడా తప్పిపోయిన వారు, మేము తప్పిపోయినామని తెలిసి కూడా క్రైస్తవులుగా జీవించేవారు కొంతమంది. అందుకే యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, ఈ దొడ్డికి చెందని గొర్రెలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నేను తోలుకొని రావాలి. అంటే యేసు ప్రభువుని ఎరగనటువంటి వారు, యేసు ప్రభువుని తెలియనటువంటి వారికి కూడా ఆయన మీద ఒక బాధ్యత ఉంది. సో వీళ్ళంతా నశించిపోతున్నారు. తెలుసుకొని పాపం చేసి దూరమైనట్టు వారు ఉన్నారు, అసలు ఆయన తెలియనటువంటి వారే ఉన్నారు, అసలు ఆయనను వద్దనుకునేటువంటి వారు ఉన్నారు. ఈ 3 రకాలుగా నశించిపోయినటువంటి వారందరినీ కూడా వెదకి, ఈ మాట నాకు చాలా సంతోషం వేస్తుందండి. ఒక పరలోకపు తండ్రి, అదేవిధంగా మనల్ని ప్రేమించిన యేసయ్య మనకిష్టం లేకపోయినా మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో ఆయన అంటున్నాడు, ఐ యామ్ సర్చింగ్ ఫర్ యూ.
ఐ ఆమ్ సీకింగ్ ఫర్ యూ. నీ కొరకు నేను వెతుకుతున్నాను. పరమగీతాలలో ఆ యేసు ప్రభువును ప్రియునిగా, సంఘమును ప్రియురాలుగా మనం చూసినప్పుడు ఆ 2వ అధ్యాయంలో చివరి వచనాలకు వచ్చినప్పుడు 16వ వచనం అనుకుంటే ఏం చెప్తారంటే, బండ సందులలో ఎగురు నా పావురమా, నీ ముఖము నేను చూడాలని ఉంది, నీ స్వరము నేను వినాలని ఉంది అని అక్కడ తెలియజేయబడింది. ప్రభు అడుగుతున్నాడు, తప్పిపోయినటువంటి మనలను నీ హృదయం నాకు ఇవ్వు, నీతో నీ స్వరం నేను వినాలనుకుంటున్నా, నిన్ను చూడాలనుకుంటున్నా అంటున్నాను. ఎందుకు బండ సందులలో ఎగురు పావురమా ఆయన ఎందుకు చూడాలనుకుంటున్నారంటే, మొట్టమొదటి నుంచి చూసుకుంటూ వస్తే ఆదాము తప్పు చేసినప్పుడు ఆ కథ అంతా మనకు తెలుసు. ఆదాము దాక్కున్నాడండి, చెట్ల వెనక్కి వెళ్ళాడు, దిగంబర్ అని తెలుసుకున్నాడు. తన ఫిజికల్నెస్, తన స్పిరిచువల్నెస్, ఎవ్రీథింగ్ హీ కేమ్ టు నో. చెట్ల దాక్కున్నప్పుడు ప్రేమ గల తండ్రి వెతుకుతున్నాడు. మొట్టమొదటినే మానవుని వెతికాడండి. మొట్టమొదటి నుంచి మానవుడు దేవునికి వెదికే పనే పెడుతున్నాడు. మొట్టమొదటి ప్రశ్న దేవుడు వేసినది ఏంటి బైబిల్ అంటే, వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావు? ఈ రాత్రి ప్రభు ఈ క్వశ్చన్ కూడా మనకి వేస్తున్నాడు. నన్ను కలుసుకోవడానికి ఉండే మార్గంలో ఉన్నావా, వస్తూ ఉన్నావా, లేదా దాక్కొని ఉన్నావా, తప్పిపోయావా, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? దేవుడు వెతికాడు, వెతికి అప్పుడు కూడా క్షమించాడు. శపించాడేమో కానీ వారి మీద ప్రేమ చూపి వారికి వస్త్రములను తయారు చేసి ఇచ్చి వారిని పంపించాడు. ఆ రోజు నుంచి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక రకాలుగా మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఓపికతో చూశాడు, ప్రవక్తలను పంపించాడు, ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. చివరికి ఆయన చాలా నొచ్చుకున్నాడు మానవుని సృష్టించినందుకు, కానీ తుడిపేయదలుచుకోలేదు. మనం గమనిస్తే మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు వాళ్ళు, ఏలువాడు నీలో నుండే వచ్చును అని మీకా ప్రకటిస్తున్నాడు, ఇశ్రాయేల్ దేశం నుంచి. ఇంకా ముందుకు చూస్తే మనం 70 సంవత్సరాలు ఈ ఇశ్రాయేల్ దేశంకు కాంటాక్ట్స్ పోయినాయి దేవునితో. దేవుడే అలా రాశాడు, కాలము సంపూర్ణమైనప్పుడు అని ఉంది బైబిల్లో. అంటే ఆ ఇశ్రాయేలీలు 70 years దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. అదేవిధంగా పాత నిబంధన నుండి మనం గమనిస్తే యేసయ్య పుట్టే వరకు అదంతా చీకటి కాలముగా పరిగణిస్తారు భక్తులు. దేవుడు ఎవరితో మాట్లాడలేదు, దేవుని ఎవరు ఆరాధించట్లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. దేవుడు కూడా ఎవరిని పంపించలేదు. సో ఇట్స్ అ డార్క్ పీరియడ్. సో ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కాలాలు ఏర్పరచుకునేవాడు. ఇజ్రాయేలీలంతా ఐగుప్తులో ఉండి కష్టపడేటప్పుడు కూడా 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ లోనైనారు. ప్రభు యొక్క ప్రణాళిక అది. సో కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు యేసయ్యను మనకు అనుగ్రహించాడు. కాబట్టి నశించిన దానిని, ఇలాగ నశించిపోయిన వారిని ఆయన వెతికి రక్షించడానికి. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేం. చాలా మంది సెక్యూరిటీ గార్డును పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, బట్ మనం చూస్తే ఎప్పుడో ఒకసారి వాళ్ళంతా ఫెయిల్ అయిపోయినారు. నోబడీ సేవ్డ్ దెమ్. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ఇమ్మాన్యుయేల్ అయినటువంటి యేసయ్య, మనకు తోడుగా ఉన్నటువంటి యేసయ్యను నీవు తోడుగా కలిగి ఉంటే యు విల్ బి సేవ్డ్. ఆయన తోడు వచ్చాడండి, మనకు తోడు ఉండడానికి అంత అద్భుతకరుడైన మన వెంట ఉన్నాడు. మరి ఈరోజు ఆయనను కలిగి ఉన్నావా నువ్వు? ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం గమనించితే ఇంకా మనకు లోతుగా ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే, ఈ తప్పిపోయినటువంటి వారందరినీ కూడా వెతుకుతున్నటువంటి దేవుడు వారిని కనుగొని వారిని నీతిమంతులుగా చేర్చాలనే యేసు ప్రభు యొక్క ప్రయత్నం. మనం గమనించినట్లయితే చాలా సమయాలలో దేవుడు అనేక రీతుల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది తెలుసుకోలేనటువంటి మనము
మనకున్నటువంటి అజ్ఞానం వల్ల ప్రభువుకు ఇంకా దూరంగానే ఉంటుంటాం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశములలో మనల్ని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. దాని కొరకు వచ్చినందుకు తన ప్రాణాన్ని కూడా ఆయన పెట్టాడు. సిలువలో గాయపరచబడ్డాడు, తన దేహాన్ని అర్పించాడు, తన రక్తాన్ని మన కోసం కార్చాడు, మనల్ని విమోచించాడు. ఈ పని జరగాలి, ఎందుకంటే మనకు మహిమను కూడా అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభువు వెళ్ళిన తర్వాత చనిపోయి దేవుని యొక్క ఉద్దేశం ఆ మహిమ, పోగొట్టుకున్నటువంటి మహిమను మనకు ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆ మహిమని ఇవ్వడానికే మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం ఒకసారి చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను మనం పోగొట్టుకున్నామండి. యేసయ్య సిలువలో మరణించి నీ కొరకు నా కొరకు మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని విమోచించినప్పుడు, నీవు యేసయ్య కలిగిన జీవితం ఉన్నప్పుడు నీవు ఆ మహిమను, యు విల్ సీ దట్ గ్లోరీ, ఆ మహిమను నీవు ఉచితంగా పొందుకుంటావు. కింది వచనాలలో మనం చూస్తే, నమ్మువారు ఆయన కృప చేత యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రణాళిక? నీవు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను ప్రభువు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఒకవేళ ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు ఎంతో సంతోషంగా ఇంట్లో డెకరేట్ చేసి ఉండొచ్చు, చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు, గొప్పగా ఆరాధించిండొచ్చు, ఎంతోమందికి గిఫ్ట్స్ ఇచ్చిండొచ్చు, డబ్బులు ఇచ్చిండొచ్చు, వస్తువులు ఇచ్చిండొచ్చు. బట్ ఒక్కటి గుర్తించుకో, ఈ రాత్రి యేసయ్యకు నీ హృదయం ఇచ్చావా? ఈ క్రిస్మస్ రోజు ఆయనకు నీ హృదయం బహుమతిగా ఇచ్చావా? అది ఇవ్వకుండా ఇవన్నీ చేస్తే ఏం మేలు, వేస్ట్. ఎందుకంటే ఇంకా పాప జీవితంలో ఉంటే నీవు ఆ మహిమను పొందుకోలేవు. యెషయా గ్రంథంలో మనం చూస్తే మన యొక్క పాపములు మనకును మన దేవునికి అడ్డంగా నిలిచిపోతున్నాయి. ప్రభువు తీసేశాడు. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఉన్నటువంటి పాపాలు తీసేసినారని మనం నమ్ముకుంటూ ఇంకా పాపం చేస్తూ ఉంటే యేసయ్య ఆ హృదయంలోనికి రాలేడు. హృదయం పవిత్రంగా ఉంచుకోవాలి. నేను పవిత్రుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని తెలియజేస్తున్నాను. ఆయన మనకు తోడుగా వచ్చాడు. నశించిపోతున్నటువంటి వారికి మనకు తోడు వచ్చాడు. ఎందుకంటే సాతాను నిత్యము మనల్ని దాడి చేస్తుంది కాబట్టి ఆయన తోడు మనకు అవసరం. ఆ తోడుకే యేసు ప్రభు నీకు నాకు ఎంతో అవసరం. ఇంకా మనకు యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 2 సార్లు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఆ కాపరి నీవు కలిగి ఉన్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నూతన సంవత్సరంలోనికి మనం అడుగిడబోతున్నాము. ఆ నూతన సంవత్సరం నువ్వు వెళ్తున్నప్పుడు నీతో పాటు నీ యేసయ్యను తీసుకెళ్తున్నావా? శాశ్వతంగా నీలో యేసయ్యను ఉంచుకోవడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావా? నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఎందుకంటే యేసు పుట్టిన తర్వాతనే గొల్లలు ప్రయాణించారు, జ్ఞానులు నీవు కూడా ప్రయాణించు. యేసయ్య పుట్టాడు ఈరోజు. నువ్వు వెళ్ళు, దర్శించుకో, ఆరాధించు, యేసయ్యను చూడాలి. ఆ విషయాలు మనం మనసులో పెట్టుకొని కొత్త సంవత్సరానికి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక పాట వింటూ వచ్చాను. నేనైతే పాడటం లేదు ఇప్పుడు. అదేంటంటే, నీవు నాకు తోడు ఉన్నావయ్యా యేసయ్య అని. నీవే నాకు తోడున్నావు, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నాలో ఉన్నావు యేసయ్య, నా మెస్సయ్య అని ఆ మంచి పాట అది. వచనాలు చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ సాంగ్. కాబట్టి మొట్టమొదటి మనం గమనించింది, నశించిన దానిని వెదకి రక్షించడంలో నశించింది ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ నశించిపోయినటువంటి స్థితిలో మనం ఉంటే మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనల్ని మనం తెలుసుకుంటే, ఎందుకంటే తెలుసుకోలేకపోతేనే చాలా కష్టం.
నశించేది ఏంటి? మన శరీరంలో కాదు, ఆత్మీయంగా నశించిపోతున్నాం. మన హృదయం దేవునికి దూరం అయిపోయింది, మనం కనుక్కోలేకపోతున్నాము. అది ఇర్మియా రాసినటువంటి గ్రంథం మనం చూసినట్లయితే 7:19 అనుకుంటాను, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. ఒకసారి చూస్తాం. మేబీ 17. ఎస్, 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 17. దాంట్లో మనం చూస్తే 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవరు? గ్రహించలేకపోతున్నాం. మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగినప్పటికీ గ్రహించలేక, వీఆర్ రియల్ క్రిస్టియన్స్, వీఆర్ వర్షిపింగ్ జీసస్, వీఆర్ ఫాలోయింగ్ జీసస్, వీఆర్ బార్న్ క్రిస్టియన్స్ అని అనుకుంటుంటే, గ్రహింపు లేకపోతే చివరికి ఆయన ఎదుటకు మనం వెళ్ళినప్పుడు బలానమ్మకమైన దాసుడు అని పిలిపించుకోవడము, లేకుంటే ఆయన పక్కకు వెళ్ళిపోండి అని అనిపించుకోవడము ఏదో జరిగిపోతుంది. అలా కాకుండా మనమంతరం పరలోకంలో ఉండాలి అని యేసు ప్రభువును ఆయన అనుగ్రహించాడు. అందుకే మనం యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో చూస్తే, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయుడైన కుమారుని విశ్వాసముంచువాడు నశింపక అంటున్నాడు. నువ్వు ఎప్పుడు నశించవు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుడు చెప్తున్నాడు, నశింపక నిత్య జీవం పొందుకో. నీవు నశించకపోతే నీకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే నిత్య జీవం, పరలోక రాజ్యంలో ఎటర్నల్ లైఫ్లో ఉంటాం. లేకుంటే రెండవ మరణం పొంది అగ్నిలో పారవేయబడుతుంది మన ఆత్మ. సరే, ఆ విధంగా చూసినప్పుడు దానియేలు ప్రవక్త కూడా 9వ అధ్యాయంలో చెప్పినాడు ఏమని, ఆ యొక్క ఇజ్రాయేల్ దేశము 70 సంవత్సరములు పాడుగా ఉండవలసిందే అని తెలియజేయబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పాడైన దానిలో వెదకడానికి యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, మనం ఇంకా ఆదికాండం 49 ఇదంతా వెళ్తే యాకోబు, ఇస్సాకు వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు అక్కడ కూడా ఏముందంటే, యూదా గోత్రపు సింహం, యూదయ దేశంలోంచి యేసు ప్రభు ఆ ఇజ్రాయేలీలందరినీ రక్షించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ యేసయ్య కార్యం కొరకు పూనుకోవడం జరుగుతుంది. బెత్లెహేంలో ఆయన జన్మించడం జరిగిందనమాట. కాబట్టి మనము పాపం వల్ల తప్పిపోయిన ఎడల, దేవునికి దూరమైన ఎడల మనల్ని వెదకడానికి ప్రభు ఉన్నాడు. ఎంత సంతోషం అండి. మరి ఆయన కనిపిస్తావా, ఇంకా దాక్కుంటావా? ఇంకా దాక్కుంటే చాలా కష్టం. కనిపిస్తే క్షమిస్తాడు, నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు, నశించిపోకుండా కాపాడుతాడు. అలా కాకుండా మన సొంత ఆలోచనలతో ఐఎమ్ ఏ ట్రూ క్రిస్టియన్ అనుకుంటే, ఆత్మీయ ఫలాలు లేకుండా ఉంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే మనమే మోసపోయేటువంటిది. ఎందుకంటే ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి వారిని మనం ఎంతో సంతోషమైన వారం మనం. ఎందుకంటే నిన్ను నీవు రక్షించుకోలేవు, నన్ను నేను రక్షించుకోలేను. కాబట్టి మనకు ఆ దేవుడు అవసరమే, మనకి యేసయ్య అవసరమే. మనం నశించిపోతున్నామని మనకు తెలుసు. ఎన్నోసార్లు నేను కూడా వాక్యంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా నోట్లో కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు మాట్లాడేస్తాం. కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చేసినావు అంటే క్షమాపణ కోరకల, క్షమించే దేవుడు అని. తప్పు చేస్తున్నానని దిన్నం క్షమించేదని కాదు, నిజంగా మనలో పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు. సరే, చివరిగా మనం గమనిస్తే రక్షిస్తాడు అని ఉంది. మనం గమనించినట్లయితే ఆయన మన రక్షకుడు అండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించింది. గొర్రెల కాపరులకు తూత కనపరిచినప్పుడు ఆమె కూడా, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షించేవాడు మనకు ఉన్నాడు.
అదేవిధంగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే కూడా నేడు మీ కొరకు రక్షకుడు కూర్చున్నాడు. మన కాపరి ఆయన, మంచి కాపరి. ఇంకా మనకి ఏం భయం ఉంది చెప్పండి? అలాంటి గొప్ప యేసయ్య ఈరోజు మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఈస్ అవర్ సేవియర్. రక్షకుడు అంటే మనకు ఇంకా ఏంటి? కునుకక నిద్రపోక, విడువక ఎడబాయక, ప్రతి క్షణం నిన్ను నన్ను కాచేటువంటి వాడు. ఆ గొర్రె ఎలా ప్రశాంతంగా ఉంటుందో మనం కూడా అలాంటి ప్రశాంతత మనం పొందుకోవాలి. కానీ మనం పొందుకోమే. ఇహలోకంలో ఉండేటువంటి అనేక వాటి వల్ల మనం వరి అవుతుంటాం, ఆయనకు దూరం అవుతూ ఉంటాం, అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం, తిరిగి తెలుసుకుంటుంటాం, తిరిగి పశ్చాత్తాపడుతుంటాం. కానీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు నేను నీవు ఈ యొక్క నూతన క్రిస్మస్లో సజీవు లెక్కలో మనం ఉన్నాం. నూతన సంవత్సరంలో కూడా మనం వెళ్తున్నాం. ఆ నూతన సంవత్సరంలో ఆయనను కలిగి తోడుగా ఉంటే ఇలాంటి నూతన సంవత్సరాలు ఆయన ఎన్నో ఇస్తాడు. మరి ఎందుకు ఇస్తున్నాడంటే మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్య వార్తలో మనం కూడా పాల్గొనాలి. ఈ లవ్ ఆఫ్ క్రైస్ట్ గ్రూప్లో నిజంగా ఆయన ప్రేమను తెలియజేసేవారుగా మనమంతా ఈ 250 మంది ఉంటే మనం అద్భుతాలు చేస్తామండి. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభువాన్ని పని చేయాలనుకున్నా, నీవు నాతో ఉన్నావు, నీవు నా రక్షకునివి, నేను నశించిపోయినప్పుడు వెదికి రక్షించేవానివి అని ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆత్మీయ వరాలతో నీవు నింపబడతావు, నీవు వాడబడతావు. ఇప్పటికే చాలామంది వాడబడుతుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఒక వాక్యం చెప్పటమే కాదు, వాక్యాన్ని అర్థం చేసుకోవడమే కాదు, కానీ అనేకులకు నీవు ఉపయోగకరంగా ఆత్మను రక్షించేవారిగా, స్వస్థపరిచేవారిగా, టంగ్స్ మాట్లాడగలిగేవారుగా, అనేకమైన అద్భుతాలు చేసేవారుగా. ప్రభువే చెప్తున్నాను, నాకంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని శిష్యులకు చెప్పాడు. ఆయన అంత స్కోప్ మనకి ఇస్తుంటే మనం ఏ స్థాయిలో నిలబడిపోయామో, ఏ స్థాయి క్రిస్టియన్స్మో మనం చూసుకోవాలి. నేను మొన్న క్రిస్మస్ రోజు ఒక చర్చికి వెళ్ళాను. అసలు చర్చి పట్టలేదు. ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారబ్బా ఇక్కడ అనుకున్నా కానీ వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాటలు, వాళ్ళు చర్చిలో పక్కకు తిరిగి మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, సెల్ ఫోన్తో సిగ్నల్ ఇచ్చుకుంటా, ఇదంతా చూస్తే ఏమబ్బా ఇంత మంచి చర్చిలో కూడా ఇంతమంది ఉన్నారే, క్రిస్మస్ క్రిస్టియన్స్ వీళ్ళంతా అనుకుని. ఎందుకంటే చాలాసార్లు నేను ఆ చర్చికి అటెండ్ అయ్యాను, అంతమంది ఎప్పుడు కనిపించలే. కానీ క్రిస్మస్ రోజు పట్ల సరే సంతోషంతో వచ్చారు, ప్రభు వాళ్ళని ఆశీర్వదించినారు. దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని క్షమించి మనల్ని ప్రేమించేవాడు ఆయన. కాబట్టి మనం గమనించినప్పుడు చివరిగా ఉండే మాట మనుష్య కుమారుడు, నీ కొరకు నా కొరకు దైవ కుమారుడైనటువంటి ఆత్మస్వరూపైనటువంటి ప్రభు ఒక మానవునిగా ఈ లోకానికి జన్మించాడు. ఎందుకంటే కేవలం తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మనం పోగొట్టుకున్నటువంటి మహిమ ఇవ్వటానికి, మన పాపం నుండి మనం రక్షించబడటానికి శిలువ మరణం నుండి ఆయన విజయుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నప్పుడు ఆ మహిమను మనకి ఇవ్వడానికి ఈరోజు నా ప్రియమైనటువంటి వారిలో ఆ మహిమ నీకు కావాలా? ఈ రాత్రి ప్రభు అడుగుచున్నాను, నీ పాపాల నుంచి నువ్వు దూరం అయిపో. ప్రభు చెప్తున్నాడు ఈ రాత్రి. సరే చివరిగా మనం అనుకుంటున్నాం, ఎప్పుడైతే వార్త యేసు ప్రభు జన్మించినాడని తెలిసిందో గొర్రెల కాపర్లు, జ్ఞానులు బయలుదేరి వెళ్ళారండి. మనకు కూడా ఈ వార్త దాదాపు నాకైతే 68 సంవత్సరాల ముందే తెలిసింది. మీకు ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాల ముందు తెలిసిందో నాకైతే తెలియదు, కొంతమంది తెలుసు నాకు. మరి మనం ఇంత ప్రయాణం చేసి యేసు ప్రభువును కనుగొన్నామా? ఎన్నిసార్లు మార్గ మధ్యంలో వాక్యం ద్వారా బోధింపబడి, తల్లిదండ్రుల ద్వారా చెప్పబడి, పాస్టర్ల ద్వారా చెప్పబడి, వాక్యం ద్వారా హెచ్చరింపబడి ఎన్ని చేసినప్పటికీ ఇంకా నువ్వు వెళ్తూనే 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 ఉన్నావు. ప్రభు నువ్వు వస్తావు 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 అని చూస్తూనే ఉన్నావు. వేర్ ఆర్ యు? ఈ నూతన సంవత్సరంలో నీవు ఎంతవరకు ప్రయాణించి యేసు ప్రభువును కనుగోవాలనుకుంటున్నావు? ఎంత త్వరగా కనుక్కుంటే అంత త్వరగా మేలు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయనను కనుగొంటావో, ఆయనను కనుగొన్నటువంటి వారికి గొల్లలకు ఎలాంటి గైడెన్స్ లేదు.
దే ట్రావెల్ 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 అక్కడ ఇక్కడ అడుగుతూ ఎక్కడ యేసు ప్రభు, ఎక్కడ యేసు ప్రభు అని వారు అమాయకులు. వారు వెళ్ళి చూసినప్పుడు ఆనందపడ్డారు. వాళ్ళు ఒక మార్పు వచ్చింది. దేవుని స్తుతించి ఆరాధించారు. జ్ఞానులకైతే ఒక గైడెన్స్ ఉంది, స్టార్, నడిపించినటువంటి స్టార్. ఆ స్టార్ చాలా ఉంది, స్టార్ యొక్క లక్షణాలు. నడిపించినటువంటి ఆ స్టార్ అక్కడికి వచ్చినప్పుడు వారు యేసయ్యను కనుక్కొని వారు కూడా అత్యానంత భరితులై వారు కూడా బహుమతులు సమర్పించారు. వారు కూడా ఆరాధించారు. ఇలా అందరూ కూడా యేసు ప్రభు ఉన్నాడు అక్కడ, రక్షకుడు జన్మించాడని వార్త తెలియగానే యేసు ప్రభు వైపు ప్రయాణించారండి. ఆయనను కనుగొనడానికి ప్రయాణించారు. డిసెంబర్ 25 నుంచి జ్ఞానులు 40 రోజులు ప్రయాణించారని అంటున్నారు. గొర్రెలు కూడా నడుచుకుంటూ వెళ్ళారు. వీరంతా అంత టైం తీసుకున్నా కూడా దే ట్రావెల్డ్ ఓన్లీ వన్ థాట్, వి షుడ్ సీ అవర్ సేవియర్. నీకు కూడా ఈరోజు రాత్రి ఇదే తలంపు. 2025లో ప్రవేశించేలోగా నా ప్రభువు నేను కనుగొనాలి, ఆయనను కనుగొని ఆయనను చూసి అత్యానందభరితులై ఆయనను ఆరాధించాలి. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆ రోజు ఎవ్వరు ఆహ్వానించలేదు, ఆయన లోకానికి వచ్చాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వమంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. నీ ఇవ్వడానికి సిద్ధమేనా? ఎంతోమంది బర్త్డేలే చేసుకుంటున్నాం, ఎన్నో గిఫ్ట్లు ఇస్తున్నాం. జీసస్ బర్త్డే చేసినాం. ఆయన అడిగేటువంటి హృదయాన్ని నువ్వు గిఫ్ట్గా ఈరోజు ఇవ్వగలిగితే నీ జీవితమే రాత్రి మారిపోతుంది. అద్భుతాలు చూస్తావు జీవితంలో. నా జీవితంలో నేను ఎన్నో చూశాను. చావు వరకు వెళ్ళి నీకు వచ్చినటువంటి వాడిని అద్భుతాలు చేస్తాడు. 2025లో ఆశ్చర్యమైన రీతిలో ఆయనకు ఉపయోగపడే పనిముట్టుగా మనం ఉంటే అంతకంటే అదృష్టం లేదు. కాబట్టి మీ అందరూ కూడా ప్రభువును ఈ రాత్రి అడుగుతున్నటువంటిది, హౌ ఫార్ యు హ్యావ్ ట్రావెల్డ్. ఆ గొల్లల వలె, ఆ జ్ఞానుల వలె నువ్వు ప్రయాణం మొదలెట్టావా? నీకు తెలియని స్థలంలో యేసు ప్రభు ఉన్నప్పుడు వెతుక్కుంటూ వెళ్తున్నావా? వెళ్ళు, ఆయనను కనుగొనడానికి ప్రయత్నం చేయి. దారిలో నీవు ఎదుర్కొనేటువంటి సమస్యలకు సాతాను నుంచి విడిపించడానికి ఆయన నీతో ఉన్నాడు. ఆయన జన్మించినప్పుడు చెప్పబడినటువంటి మాట, దేవుడు మనకు తోడు. ఈ ఒక్క తోడును తీసుకొని నీ జీవితంలో నువ్వు ప్రయాణిస్తూ ఉంటే నువ్వు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ తరపున యుద్ధం చేసేవాడు ఆయనే. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించేటువంటి దేవుడు మనకున్నాడు. మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనం నశించిపోయిన వారం కాము, ఎందుకంటే మనం రక్షింపబడినటువంటి వారం. వి ఆర్ ది వారియర్స్ ఆఫ్ ద క్రైస్ట్ మినిస్ట్రీ. మనం ఏదో పాపులమని మనం చెప్పకూడదు, ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు, మనకు పాప జీవితం లేదు. కానీ సాతాను అప్పుడప్పుడు మనం శోధించినప్పుడు మనం తెలుసుకొని దాన్ని జయించాల. శోధనను జయించే శక్తిని ప్రభు మనకు ఆయన తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనకిస్తాడు. ఆయన తోడుగా లేకుండా ఉంటే నువ్వు సాతానుతో పోరాడలేవు. నీ ఒక్కసారి మహిమను పొందుకుంటే ఆ మహిమ దగ్గరికి దరిదాపులలో కూడా ఆ సాతాను రాలేదు. కాబట్టి రాత్రి ప్రభు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇంకా ఆ వాక్యాన్ని మీరు ఇంకా ధ్యానించండి. తర్వాత మనం హ్యాపీగా 2025 సంవత్సరంలో అందరం ప్రవేశిస్తాం. 2025 సంవత్సరం డిసెంబర్ 31న మళ్ళీ మనం అందరం కూడా సంతోషంగా ఆయన కాపాడినందుకు కృతజ్ఞత చెల్లిస్తాం 100%. మరి చాలా సంతోషమైన విషయం, లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ డేస్లోకి వచ్చేసినాము. దాదాపు అరౌండ్ 50 సాటర్డేస్ అయిపోయింటాయేమో. జ్యోతి మేడం గారు ఈ సంవత్సరం అంతా చాలా చాలా చాలా, ఎందుకంటే ఒక్కొక్కసారి మేము ఇనబిలిటీ తెలియజేస్తున్నామా ఈరోజు వీళ్ళు కావటం లేదంటే వెంటనే చాలా ధైర్యంగా చెప్పేస్తే ఏం పర్లేదన్నా, దేవుడు ఏదో కార్యం చేస్తాడని ఒక ఏర్పాటు చేసి అది లోపము లేకుండా కంటిన్యూ చేశారు. సో టుమారో ఈజ్ ఆల్సో ద లాస్ట్ మెసేజ్ మన గ్రూప్ నుండి వస్తుంది. సో మనం అందరం దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తాం. ఆయనకు నిజమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానపతి అయిన దేవాలోచనకర్త, మీరు మాకు బహుమానంగా అనుగ్రహింపబడిన
ఈ దినములను బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం. నీ కుమారును మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మా ఎడల మీకున్నటువంటి ప్రణాళికను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, మా ఎడల నీకున్న ప్రణాళికను మీరు మా ఎడల నెరవేర్చుకొనమని రాబో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ బలమైన హస్తం కింద ఉంచుకొని ఆశ్చర్యమైన రీతిలో మమ్మల్ని మీరు వాడుకొని నీ రాజ్య సువార్తలో మమ్మల్ని వినియోగించుకొనమని వినబన్న వాక్యాన్ని నీవే దీవించమని మా ప్రభువును మరక్షకైన యేసు క్రీస్తు అధిపరిస్థ నామములో అడిగి వేడుకొంచు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.